జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మామూలుగా అయితే అమావాస్యకు నెలకు ఒక 2 మాటలు అట్ట వచ్చా ఉంటుంది. కానీ ఇది ఏందో స్వామి నాకు అర్థమే కాల. మా 54 యువనేతకు మాత్రం ఎప్పుడు చూసినా కానీ అమావాస్య కానీ ఎప్పుడు కష్టాలేనా, ఎప్పుడు ఏదో ఒకటి గెలుకుంటే ఈ బీజేపీ వాళ్ళు ఏమో గమ్మున ఉండరు. వీళ్ళు ఏదో ఒకటి అంటే మళ్ళీ పోయేది ఆ రూమ్లో పక్కన కూర్చుండేది, ఆమెను ఏడుస్తూ ఉండేది. ఏందో ఈ కష్టాలన్నీ మా యువనేతకు యాడించోపోయి అసలు ఏం చేయాలి? ఏమైనా జిట్టనే తీపేయాలా మా యువనేతకు? సరేలే కానీ ఇంకా అసలు విషయానికి వచ్చా. మళ్ళీ నేను విషయం చెప్పినా అంటే మీకే అర్థమవుతుంది నేను ఎందుకంటున్నాను. హిమంత బిశ్వ శర్మ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ఈయన వచ్చేసి అస్సాం ముఖ్యమంత్రి కూడా. ఈయన ఏం మాట్లాడినా కూడా స్ట్రైట్గా మాట్లాడతాడు. ఏదున్నా కానీ ముక్కుసూటిగా మాట్లాడేయడమే, మనసులో ఏం పెట్టుకోడు. ఏదున్నా కూడా ఫేస్ టు ఫేస్ స్ట్రైట్ ఫార్వర్డ్ అట్లా ఉంటాడు. ఇంక రాహుల్ విషయానికి వద్దాం, అదే మా యువనేత విషయానికి వద్దాం. మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో అబద్ధాలని అస్త్రాలుగా చేసుకొని పెద్ద ఎత్తున ఒక ఫేక్ న్యూస్ని అయితే ప్రచారం చేసి ఎట్నో హట్ట కింద మీద పడి ముఖ్య మూలిగి ఈ కాంగ్రెస్ పార్టీకి అయితే 543కు 99 పార్లమెంట్ స్థానాలు అయితే కైవసం చేసుకునేది. సరేలే కానీ దీంతో ఈ రాహుల్ గాంధీ ఏంటంటే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా హోదానైతే సంపాదించాడియా, అంటే పెద్ద మనిషి అయినట్టు ఆ మాదిరిగా. ఇక అప్పటి నుండి రాహుల్ గాంధీ ఏంటంటే కొంత దూకుడుగా అయితే ప్రవర్తించాడు. ఏంది ఈ రెట్లాగా చేసేది ఇట్టనేది ఊరినైనా పార్లమెంట్లో అది కథ మామూలుగా లేదులే. ఇంక మీరు కూడా చూసుంటారులే. అమ్మాయి అంతా చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే నోటికి ఏదొచ్చేది అలా మాట్లాడుతున్నాడు. చూశారు కదా, గతంలో కూడా మనం చాలా వీడియోల్లో చెప్పుకునే ఈయన వ్యాపారాల గురించి, ప్రత్యాపారాల గురించి. దేశ వ్యతిరేక వ్యక్తులను అందరినీ కూడా కూడగడతాడు. ఎట్లా ఒకటి చేసి లేనిపోని అటు ఇంకా అబద్ధ ప్రచారాలను చేసి ఏదో ఒక విధంగా ప్రజలను మాయ చేయాలా, ప్రజలను నమ్మించేందంటే ఎట్లా ఒకట రేపు 2029 అయినా కూడా అధికారంలోకి రావాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అదే వయసుకి మించిన కష్టాలు అంటారు చూడు, అట్ట ఈ వయసులో 54 ఏళ్ళ వయసుకి మించిన కష్టాలన్నీ చేస్తాడు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోల్దోస్తానని చెప్పేసి ప్రగల్భాలు కూడా బలుకుతాడు. అదేందో ఉత్తర కుమారుడు అంటారు చూడు, ఆ ఉత్తర కుమారుడు ప్రగల్భాలన్నీ బలుకుతాడు. అయితే రాహుల్ గాంధీ ఓవర్ యాక్షన్ చేస్తుండడంతో భారతీయ జనతా పార్టీ కూడా ఈ మధ్య బాగా దూకుడు పెంచేసింది. ఎలాగైనా సరే ఈ యువనేతను మళ్ళా అయితే పప్పుని చేద్దామని ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది వీళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే. అట్నే రాహుల్ గాంధీని శక్తిహీనుడిగా అంటే అసమర్థుడిగా ఎట్లా ఒకట మళ్ళీ ఈయన తెలివితేటలేంది, ఈయన కథ ఏంది అన్నట్టు ఈయన నిజ స్వరూపం అనేది ప్రజలకైతే బాగా అర్థమయ్యేట్టుగా చేయాలని చెప్పేసి ఈ బీజేపీ వాళ్ళు అయితే బాగానే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే అస్సాం ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఎవరు ఇందాక నేను చెప్పిన ఈ హిమంత బిశ్వ శర్మ, ఈయన మాట్లాడుతా ఈయన ఏమన్నాడంటే, చూస్తూ ఉంటే ఈ రాహుల్ గాంధీ పాకిస్తాన్ దగ్గర ఓనమాలు నేర్చుకున్నట్టున్నాడు. ఎంత మాట అన్నాడు రా స్వామి, పాకిస్తాన్ దగ్గర ఓనమాలు నేర్చుకునేది ఏందే? చూడు, ఈ రాహుల్ గాంధీ పాకిస్తాన్ దగ్గర ఓనమాలు నేర్చుకున్నట్టున్నాడు, పాకిస్తాన్ దగ్గర లెక్కలు నేర్చుకున్నట్టున్నాడేనా? అందుకే రాహుల్ గాంధీకు 240 అనే సంఖ్య కన్నా 99 అనే సంఖ్యనే పెద్దదిగా కనపడుతుంది. అంటే ఏం తెలిసినా బీజేపీ వాళ్ళకి వచ్చింది ఎన్ని, ఎన్డీఏకి కాదు, బీజేపీ వాళ్ళకి వచ్చేసి 240 వచ్చినాయి. కానీ ఏంటంటే ఈ కాంగ్రెస్ కింద వచ్చే 99 వచ్చాయి. కానీ ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడు, అబ్బా బీజేపీ అయితే ఓడిపోయింది, నరేంద్ర మోడీ వెనక పడిపోయినాడు, అమిత్ షా వెనక పడిపోయినాడు, యోగికి ఇంకా సీన్ లేదు, మనం గెలిచేసినాం అంటున్నాడు. మొన్న బ్రిటన్లో ఎలక్షన్ జరిగినాయి. ఆయన అన్నాడు కదా, మన భారతీయ మూలాలు ఉన్నటువంటి ఆయన ఋషి సునక్ గారు ఆయన ఓడిపోయి ఏం చేశాడు, నిజాయితీగా ఓటమిని ఒప్పుకున్నాడు, ఆ వాళ్ళ ప్రభుత్వాన్ని అప్పగిచ్చేసాడు అధికారాన్ని. కానీ ఈ మనిషి ఏంటంటే 99 వచ్చినా కానీ మేం గెలిచినాము, బీజేపీ వెనకబడిపోయింది, బీజేపీ ఇంకా లేదు, ఉతుకుతాం తొక్కుతాం చించుతాం ఆరేస్తామంటున్నారు. ఇదేంద్రా స్వామి అనుకుంటే ఇది కథ. కానీ రాహుల్ గాంధీకి మాత్రం 240 కంటే 99 సంఖ్య పెద్దదిగా కనపడుతుంది. అందుకు రాహుల్ గాంధీ ఈ పాకిస్తాన్ దగ్గర అయితే లెక్కలు నేర్చుకోవడమే కారణము. అందుకే రాహుల్ గాంధీ తరచుగా మాట్లాడుతూ ప్రధాని మోడీ కేవలం 240 సీట్లు తెచ్చుకొని ఓడిపోయినాడని చెప్పి మాట్లాడుతున్నాడంట. రాహుల్ గాంధీ పరువును హిమంత బిశ్వ శర్మ అయితే గంగలో కలిపేసినాడు. ఇంతకో ఆయన ఎందుకన్నాడు తెలిసిన, మనం ఎట్లా రాచాం చెప్పండి, ఏ వాళ్ళ నుంచి ఎట్లా రాచాం. రాహుల్ గాంధీ ఏం తెలిసిన, అదే ఆ పాకిస్తాన్ లెక్కలు ఎట్టుంటాయి తెలిసిన, ఆ వాళ్ళ నుంచి ఇట్టుంటాయి రివర్స్లో. మీకు అర్థం కదా ఆయన హిమంత బిశ్వ శర్మ ఎందుకన్నాడా, అది కథ. పాకిస్తాన్ దగ్గర లెక్కలు నేర్చుకున్నాడంటే ఉల్టా అనమాట, చిన్నది పెద్దదిగాను పెద్దది చిన్నదిగాను కనపడుతుంది. అది పరిస్థితి. మొత్తానికైతే బాగానే బేసినాళ్ళే, సూపర్గా పడింది దెబ్బ అయితే. అట్టుంటుంది మన వాళ్ళతో పెట్టుకుంటే, అది కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
జబర్దస్త్గా ఖుషీగా కామెంట్లు కూడా అదిరిపోవాలి హ్యాపీగా, ఓకేనా? అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన వీడియోకి అట్లా లైక్ కొట్టడంతో పాటు, లైక్ కొట్టడం అయితే ఊరు మర్చిపోకూడదు, సరేనా? ఓకేనా? లైక్ కొట్టడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా మనోళ్ళందరూ హ్యాపీగా ఉండాలా. ఇది ఎవరో ఈయన హిమంత బిశ్వ శర్మ వేసిన కౌంటర్ని ఎవరి మీద, యువనేత మీద బాగా మనోళ్ళందరూ నవ్వుకోవాలా అట్టా. కాబట్టి ఎంతమంది అయితే జాతీయవాదులు ఉంటే అంతమందికి, అన్ని జాతీయవాదులు ఉంటే అందరి గ్రూపుల్లోనూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే దయచేసి ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను అబ్బా. ప్లీజ్, జై శ్రీరామ్.